రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రాసెస్పై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ త్వరలోని అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం పాలనలో మరింత పారదర్శకత, వేగం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బదిలీల ప్రాసెస్లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా కఠినమైన మార్గదర్శకాలను రూపొందించనుంది. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియపై సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ఫైల్పై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ త్వరలోని అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. వాస్తవానికి 2024లో చివరిసారిగా బదిలీలు చేపట్టిన ప్రభుత్వం ప్రస్తుతం పాలనలో మరింత పారదర్శకత, వేగం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ ప్రాసెస్ సాగుతున్న వేళ కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ ప్రభుత్వం మధ్య మార్గంగా ఆలోచిస్తోంది. జనగణన విధుల్లో ఉన్న ఉద్యోగులకు బదిలీలు కల్పించినా వారు ఆ విధులను పూర్తి చేసిన తర్వాతే కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు చేపట్టేలా రిలీవింగ్ ఆప్షన్ ఇచ్చే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. లేదా వారిని బదిలీల నుంచి మినహాయించడమా లేక తర్వాత అవకాశం ఇవ్వడమా వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచిస్తోంది. దీంతో అటు కేంద్రం, హోంశాఖ నిబంధనలు గౌరవిస్తూనే ఇటు ఉద్యోగుల వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పరిష్కరించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వేల మందికి పైగా ఉద్యోగులు ఈ జనాభా లెక్కల ప్రాసెస్లో నిమగ్నమై ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కసరత్తును అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తోంది. ఈ ఏడాది జూన్ 9వ తేదీ నాటికి మొదటి దశ జనగణన ముగియనున్న వేళ ఈలోపే బదిలీల మార్గదర్శకాలను వెలువరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే బదిలీల ప్రాసెస్లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వం ఈసారి కఠినమైన మార్గదర్శకాలను రూపొందించనుంది. 2 ఏళ్ల సర్వీస్ కూడా పూర్తి కాని ఉద్యోగులను ఈసారి బదిలీ చేయరాదని, ఒకే క్యాడర్లో గరిష్టంగా 40% మించి బదిలీలు ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మానవీయ కోణంలో పలు కేటగిరీలకు ఈ బదిలీలో పెద్దపీట వేయనున్నారు. ముఖ్యంగా స్పౌజ్ కేటగిరీ, వితంతువులు, 70% మించి దివ్యాంగులు, మానసిక సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులకు ప్రాధాన్యత కల్పించనున్నారు. క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ లేదా లివర్ ట్రాన్స్ప్లాంట్, ఓపెన్ హార్ట్ సర్జరీ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వారి నివాస ప్రాంతాలకు దగ్గరగా పోస్టింగ్ ఇచ్చేలా నిబంధనలు ఉండనున్నాయి. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆదేశాల ప్రకారం 2027 వరకు బదిలీలపై ఆంక్షలు ఉన్నప్పటికీ రాజ్యాంగబద్ధమైన విధులకు ఆటంకం కలగకుండా రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా కుటుంబ వివరాల నమోదు, ఇంటింటికి వెళ్లి సమాచార సేకరణ వంటి కీలక బాధ్యతలు ఉన్నందున బదిలీ అయిన ఉద్యోగులు ఆయా జిల్లాల్లోనే తమ విధులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనగణన ఉన్నప్పటికీ ఇబ్బంది లేకుండా బదిలీలు చేసేలా ప్లాన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.